ఏంటి గురువా, మొత్తం డబ్బు నువ్వే నొక్కేస్తున్నావే, మరి నా వాట సంగతి ఏంటి? నాతో పెద్ద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నేను మోసం చేసేసాను. ఆగాక చెక్ రాసిస్తానా? ఎందుకు నాలుగు తీసుకోవడానికా? ఏదైనా బ్యాంక్ లో పోయి మార్చుకా. అసలు నీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కదా నన్ను మోసం చేయాలని చూడకో. నా డబ్బు నాకు ఇవ్వు. నేను ఏదైనా ఒక్కసారి చెప్తే ఒకేసారి చెప్పినట్టు అర్థం చేసుకో. నేను ఒక్కసారి అడిగితే 100 సార్లు అడిగినట్టు మరి ఎదగన వాట నాకు ఇచ్చేయి. రే, నాకు పోలీసులకే మామూలు ఇచ్చి అలవాట్లేదు. నువ్వెంతరా పోరా. ఇదిగో నా సంగతి నీకు తెలీదు. జాతర అయింది చేసుకో పోరా. అయ్యయ్యో, నా మనసులో 25 ఏళ్ళుగా ఒక కథానాయకుడిని ఊహించుకున్నానే, అతనేనే. నాకంటే ఒక రోజు వస్తుంది, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. అన్న అక్కడ చూడన్నా 2 అరేబియన్ గుర్రాలు వచ్చాయి. ఎక్కడరా? అక్కడ. అవునరా, అరేబియా గుర్రాలే. మీరు ఒక చేత 2 గుర్రాలు నడిపేస్తారు కదా. ఎవరన్నారా? ఊళ్ళో అనుకుంటున్నారు. అలాగా భూమి దద్దరి వెళ్ళిపోవాలా అంతేనటవా? నువ్వు నడిపించుకురో. వస్తున్నాయి గుర్రాలు వచ్చేస్తున్నాయి, వచ్చేస్తున్నాయి, వచ్చేస్తున్నాయి. రండి. ప్రతిరోజు నీ గొంతు వినాలనుంటుంది దేవదా. అంతకుమించి ఇంకేం చెయ్యాలి? మీ ఇద్దరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీ పేర్లు తెలుసుకోవచ్చా? సిగ్గేస్తుంది. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి. చంద్రముఖి. నా పేరు అమ్మాయి ముఖి. అలాగా. ఇలా చూడండి, మేమిద్దరం నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీరిద్దరు ఆడపోలీసులా? కాదు కాదు, నా హృదయంలో నిన్ను బంధించాలని వచ్చా. నాకు భయంగా ఉంది. నాగరాజా, నాగరాజా, నాగరాజా. హాయ్ శివ, ఏంటి ఇంత లేటు? నీ గురించి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? దారిలో కొంచెం ట్రాఫిక్ ఉంది, అందువల్లే కొంచెం లేట్ అయింది. సారీ. ఇఫ్ యూ డోంట్ నో, టైం అవుతుంది. ప్లీజ్ శివ, నేను ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళాలి. నన్ను డ్రాప్ చేయవా? సరే, అలాగే రా. థ్యాంక్ యూ శివ. చూడు పాండవ్, వాడు ఎవడైనా సరే అరెస్ట్ చేయించే బాధ్యత నాది. చూడు, సినిమా డైలాగులు చెప్పద్దు. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా సరే, వాడు ఎవరైనా సరే, నీ వల్ల కాకపోతే చెప్పు, వాడిని నేనే పట్టుకుంటాను. నా మనుషుల్ని పంపించి వాడు ఎక్కడున్నా పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు తొందరపడ్డాడు. నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నా తమ్ముడిని చంపాడు. వాడి చావు ఎలా ఉంటుందంటే జనం చూసి భయపడేలా చేస్తాను. ఎంతకాలం నాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతాడో చూస్తాను. వాణ్ణి, వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఇంత ధైర్యంగా హోమ్ మినిస్టర్ గారి ఇంట్లోకి వస్తున్నావు? ప్లీజ్ అండి, నన్ను కాపాడండి. ఆ స్వాములు నా వెంట పడుతున్నారు. అరేమ్మా, భయపడకు, ధైర్యంగా లోపలికి వెళ్ళు. లోపల హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. నీ విషయాలను ఆయనకి చెప్పు, ఆయన చూసుకుంటారు. వెళ్ళి వెళ్ళి. చాలా థ్యాంక్స్ అండి. హలో, అలాగా? ఎవరమ్మా నువ్వు? మినిస్టర్ గారు, ఆ రౌడీ నన్ను తరుముతున్నారు. ఇప్పుడు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. బాలేదానివమ్మా, ఈ రాష్ట్రాన్నే కాపాడేవాణ్ణి. నిన్ను కాపాడలేనా? థ్యాంక్ యూ సార్. నువ్వేం భయపడద్దు, డోంట్ వర్రీ. చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసే ఈ మేలుకు నేను ఎలా రుణం తెచ్చుకోగలను? రుణం తీర్చుకునే మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. ఏంటి సార్? రా. ఎక్కడికి? స్వర్గానికి.
నేను పంపిస్తాను రా నేను స్వర్గానికి. ఏయ్, ఎవరా మీరు? ఏయ్, ఏయ్, మన ఆపరేషన్ సక్సెస్. భగవతి భిక్షాందేహి. అయ్యో అన్నయ్య. ఏ ఉమా, నువ్వు ఓవర్గా ఫీల్ అవద్దు, నాకు కూడా తెలుసు. సరే నేను అన్నయ్య. డాక్టర్ని. అన్నయ్య మా ఆయన ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, తాగొద్దని చెప్పన్నయ్య.